హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టుగా అంటే నేను ఎక్కువ వాయిస్తో చెప్పాను, మీకు అర్థం అయ్యి అంటే అది అంత క్లారిటీగా లేదనిపించింది. అందుకే నేను ఒక వీడియో ఫార్మేట్ అంటే టైప్ చేశాను, చూడండి. దాని ద్వారా మీకు తెలుస్తుంది. ఒక నిమిషం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ షార్ట్ కట్ కీస్. కంట్రోల్ హోమ్, కంట్రోల్ F1, కంట్రోల్ G, షిఫ్ట్ స్పేస్, కంట్రోల్ షిఫ్ట్ రో, ఆల్ట్ HO అడ్జస్ట్ సెల్స్. చూసుకోండి ఫ్రెండ్స్, మొత్తం వివరంగా రాశాను పక్కనే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూసేజ్ ఉంటుంది. మీరు ఇవి ఎక్సెల్లో టైప్ చేసినట్లయితే దీని యూసేజ్ మీకు అర్థమవుతుంది. ఇది మీకు చెప్పలేదు. ఆల్ట్ AM డూప్లికేట్స్ని డిలీట్ చేయడానికి, అంటే ఒకటే రిపీటెడ్గా వస్తున్నప్పుడు మొత్తం సెలెక్ట్ చేసి ఆల్ట్ AM కొట్టినట్లయితే డిలీట్ అవుతుంది. ఇది చెప్పాను. ఆల్ట్ NVT అంటే పివోట్ టేబుల్స్ కోసం, ఆల్ట్ NVC చార్ట్ కోసం, తర్వాత స్లైసర్ కోసం. ఈ స్లైసర్ గురించి కూడా చెప్పలేదు మీకు. స్లైసర్ గురించి మీకు ఆ పివోట్ టేబుల్స్లో డెప్త్లోకి వెళ్ళే కొద్దీ వస్తుంది. ఆల్ట్ AQ అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్, ఇది మీకు టైప్ చేసి చూడండి ఫ్రెండ్స్, తెలుస్తుంది. ఇది షీట్ డిలీట్ చేయడం కోసం. ఆల్ట్ HDS, ఆల్ట్ MMD డిఫైన్ వాల్యూ కోసం. తర్వాత ఇక్కడ కంట్రోల్ హోమ్ గురించి చెప్పాను కదా, ఇది షిఫ్ట్ F11 న్యూ షీట్ కోసం, కంట్రోల్ ఏదన్నా స్పెసిఫిక్గా తెలుసుకోవడం కోసం, షిఫ్ట్ స్పేస్ మొత్తం కాలంని చేయడం కోసం, కంట్రోల్ స్పేస్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆటో ఫిల్ చెప్పాను కదా, వెరీ ఇంపార్టెంట్. తర్వాత కంట్రోల్ డేట్ గురించి చెప్పాను. అడ్జస్ట్ సెల్స్, ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత HBA అంటే బోర్డర్స్ క్రియేట్ చేయడానికి, ఇది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత స్టేటస్ బ్యాక్గ్రౌండ్, ఇది ఉపయోగపడుతుంది. తర్వాత HH బ్యాక్గ్రౌండ్ కలర్కి ఉపయోగపడుతుంది. డేట్స్, ఇవన్నీ. ట్రాన్స్పోజ్ ఇప్పుడు VLOOKUP నుంచి HLOOKUPకి చేసేటప్పుడు మనకి ట్రాన్స్పోజ్ అవసరం అవుతుంది కదా, వాళ్ళు అలాగే ఇస్తారు కదా, ఆ ఫార్మేట్లో ఉపయోగపడుతుంది. అయినా మనకి HLOOKUP చాలా తక్కువగా యూజ్ చేస్తారు, ఎక్కువ VLOOKUP యూజ్ చేస్తారు. ఆల్ట్ HL కండిషనల్ ఫార్మేట్ చెప్పాను కదా, లెస్ దెన్, గ్రేటర్ దెన్, డేటా వ్యాలిడేషన్, ఫార్ములా ఎవాల్యుయేషన్ చెప్పాను కదా. మన ప్రాసెస్, మనం ఇచ్చిన ఫార్ములా ఎలా ఒక్కోటి సిస్టమ్ తీసుకుంటుంది అనేది తెలియడానికి ఫార్ములా ఎవాల్యుయేషన్ అనేది వాడతారు. మీరందరూ ఇవి చూసారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ చేయండి, లేకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ మీ మెయిల్లోకి డైరెక్ట్గా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.